ప్రత్యక్ష గుడారములో ప్రప్రథమైనది కేంద్ర బిందువు దేవుని మందసం. ఏమండి? దేవుని మందసం. ఇజ్రాయేలీ ప్రజలు ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళేటప్పుడు ప్రభువారే మరి మోషేని పిలిచి, నేను మీ మధ్య నివాసం చేయాలనుకుంటున్నాను, నాకు ఒక గుడారాన్ని నిర్మించండి, మీరు ఎక్కడికి వెళ్తున్నా నా గుడారం మీ మధ్యలో ఉంటుంది, మీ మధ్య నివాసం చేస్తాను. ఈ 12 మంది గోత్రాల వారు 4 దిక్కులు ఉండాలి అని ప్రభువారు మోషేతో చెప్పారు. దానికి ప్రత్యక్ష గుడారాన్ని మనం ఈనాడు ఏమని పిలుస్తున్నామంటే దేవుని యొక్క మందిరాలు. ఇంకా ఆత్మలోకి ఇంకా లోతుకి వెళితే మన హృదయమే దేవుని ఆలయమై ఉంది. అంటే మనలోనే ప్రభువారు నివాసం చేస్తానికి ఇష్టపడ్డాడు. అయితే ఈ మందసాన్ని మరి ఎలా చేపించాలి, ఆ మందసములో ఏముంటాయి అనేది మనం చూస్తే రండి. నిర్గమాకాండములో 25వ అధ్యాయములో 10వ వచనాన్ని చదువు. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారపు రేకు పొదిగింపవలెను. ప్రైజులే. లోపలను వెలుపలను దానిని పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు వంగములను పోత పోసి ఒక పక్కన 2 ఉంగరములు 2 వంగరములు ఉండినట్లు దానికి 4 కాళ్లకు వాటిని వేయవలెను. సరే, ఇంకా మనం 20వ వచనం చూద్దాం. 19 నుంచి. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను కెరూబును చేయవలెను. కరుణాపీఠమున రాని 2 కొనల మీద కెరూబులను ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కల గలవై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండుంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబులు ముఖములు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠము ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠ మీద నుండి శాసనము గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలు నిమిత్తము ఆమేన్. చాలు నాన్న. దేవాతి దేవుడు మీతో నేను మాట్లాడాలి, మీతో నివాసం చేయాలని చెప్పి నా కొరకు ఒక మరి ప్రత్యక్ష గుడారం కట్టండి, దాంట్లో నేను నివాసం చేస్తా అని ఆయనే సెలవు ఇచ్చాడు. దేవుడే మన మధ్య నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టపడుతున్న దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని 3 విభాగాలుగా చేశారు. 1 ఆవరణమని, 2 పరిశుద్ధ స్థలమని, 3 అతి పరిశుద్ధ స్థలమని 3 విభాగాలుగా విభజించారు.
ఇక్కడ ఆవరణములో ఏమన్నా ఉంటాయి? గంగాళము, బలిపీఠము ఉంటుంది. తర్వాత పరిశుద్ధ ఆవరణములో 3 వస్తువులు ఉంటాయి. ఒకటి దీపపు స్తంభము, సమ్ముఖపు రొట్టెల బల్ల, తర్వాతది ధూప వేదిక. వీటన్నిటి గురించి మనము గత బైబిల్ స్టడీలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకో ఆవరణము అతి పరిశుద్ధ స్థలములోకి వచ్చాం. ఈ అతి పరిశుద్ధ స్థలములో లోకనాథుని యొక్క మందసము ఉంటుంది. ప్రైజ్ లార్డ్. దేవాతి దేవుని యొక్క మందసం. ఈ మందసము 2 విభాగాలుగా ఉంటుంది. ఒకటేమో ఏం చేయమని, తుమ్మ కర్రలతో ఏం చేయమన్నాడు? మందసం చేయమన్నాడు. దానిని వెలుపల బయట మొత్తము బంగారపు రేకుతో పొదగమన్నాడు. ఆ తర్వాత కరుణాపీఠాన్ని ఒకటి చెయ్యండి. 2 కెరూబులను ఈ కొనకు ఆ కొనకు ఎదురెదురుగా కెరూబులు ఉండాలి. ఆ కెరూబుల యొక్క రెక్కలు ఆ కరుణాపీఠం మొత్తము కప్పి ఉంటుంది. ఆ కెరూబులు కరుణాపీఠం వైపు చూస్తూ ఉండాలి. ఈ కరుణాపీఠమును ఇందాక చేపించిన మందసం మీద పెట్టండి. ప్రైజ్ లార్డ్. నేను మీతో మాట్లాడాలంటే ఆ స్థలానికి వచ్చి ఆ కరుణాపీఠం మధ్యలో నుండి మీతో మాట్లాడతాను అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. ఆయన మాట్లాడటానికి ఎంత ప్రాసెస్. ఈ మందసములో 3 ఉన్నాయి. మన్నా పాత్రలు పెట్టారు. అహరోను, చిగురించిన అహరోను కర్ర, 10 ఆజ్ఞలు. ఈ 3 దేంట్లో ఉన్నాయి? మందసములో ఉన్నాయి. ఈ మందసం దేంతో తయారు చేశారు? తుమ్మ కర్రతో చేశారు. ఈ తుమ్మ కర్రను ప్రైజ్ లార్డ్, మీకు కొంచెం అర్థం అవటానికి ఈ మాట వాడుతున్నాను, కానీ ప్రైజ్ లార్డ్ అర్థం అవ్వటానికే, మీకు దర్శనం అవ్వటానికి. పూర్వకాలంలో మనకి భోషాణాలు ఉంటాయి, చూశారు. 4 వైపుల కాళ్ళు ఉంటాయి. ప్రైజ్ లార్డ్. కాకపోతే అది కూడా కర్రతో చేస్తారు. అదంతా బంగారపు రేకుతో లోన బయట. దాని మీద కరుణాపీఠం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఇది మోయటానికి 4 రింగులు తయారు చేయమన్నాడు బంగారపుతో. ఈ మందస్సము మీద, కరుణాపీఠము మీద కెరూబులు ఎదురెదురుగా నిలబడి ఆ కరుణాపీఠం 2 రెక్కలను కప్పుచున్నప్పుడు వాటి మధ్యలో నుంచి ప్రభువారు మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. ఇది ఆయన చెప్పింది. ఈ మందస్సములోనేమున్నాయి? 3 ప్రధానమైన వస్తువులు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఉన్నాయి, మన్నా పాత్ర ఉంది, చిగురించిన అహరోను కర్ర ఉంది. 3 ఉన్నాయి. ఇప్పుడు ఆ తుమ్మ కర్ర నువ్వు నేను. ప్రైజ్ లార్డ్. ఆ తుమ్మ కర్ర మీద దేవుని యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన రక్తముతో మనల్ని శుద్ధీకరించి ఆయన రక్షణ ఇచ్చి మన హృదయాన్ని, శరీర ప్రాణాత్మలన్నిటినీ కడిగిన తర్వాత ఆ మందస్సం అనబడే మనలో 3 ఉండాలి. 10 ఆజ్ఞలు, మన్నా అంటే దేవుని యొక్క వాక్యము, చిగురించిన అహరోను కర్ర. మన పైన ప్రైజ్ల పరిశుద్ధాత్మ అభిషేకము ఉన్నప్పుడు మనలో నుంచి దేవుడు మాట్లాడతాడు ఈరోజు. ఆమేన్. ఇది ఆయన చెప్పిన విధానం. అయితే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలంటే మనలను ఆధారంగా చేసుకుని ప్రైజ్ లార్డ్ మాట్లాడాలంటే మనము యాక్చువల్గా మనం దేనికి సాదృశ్యము? మనుషులను చెట్లతో పోలుస్తారు. ప్రైజ్ లార్డ్. ప్రపంచంలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయో చెట్లు,
అన్ని రకాల జాతులు గల మనుషులు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఒకసారి యేసు ప్రభువారు కళ్ళు లేని అతనికి మరి నేత్రాన్ని ప్రసాదించినప్పుడు, నీకు ఏం కనపడుతుందంటే అందరూ చెట్లు వలె కనపడుతున్నారు అంటాడు ఆయన. అదే విధముగా అనేక సందర్భాలలో నీవు ఒలీవా చెట్లు వలె అభివృద్ధి చెందుతావు, అంజూరపు చెట్టు వలె ఉంటావని మనుష్యుని దేంతో పోల్చబడింది? పరిశుద్ధ గ్రంథము చెట్లతో పోల్చబడింది. ప్రైజ్ లార్డ్. అంటే ప్రపంచంలో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో అన్ని రకాల మనుషులు ఉన్నారు. ఎన్ని రకాల జాతులు ఉన్నాయో చెట్లు, అన్ని రకాల జాతులు గల మనుషులు ఉన్నారు. ఇప్పుడు వీటన్నిటిలో ఏది తీసుకోమన్నాడు ప్రభువారు? తుమ్మ కర్రను తీసుకోమన్నాడు. ఏ కర్రని? తుమ్మ కర్రను తీసుకోమన్నాడు. ప్రైజ్ లార్డ్. తుమ్మ కర్రకి ఏమంటే చక్కగా కనపడిద్ది. ఆ తుమ్మ కర్ర ఒంటి నిండా ముళ్ళే, దానికి గుచ్చుకోగానే మళ్ళా చురుకుగా ఉంటుంది, చురుకులు పుడతాయి. తుమ్మ ముళ్ళు తెలుసుగా, బారుగా ఉంటాయి, తెల్లగా, చాలా అందంగా ఉంటుంది. ఆ చెట్టు ఏమన్నా బహు అసహ్యముగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. తుమ్మ చెట్టు ఎప్పుడైనా చూసారో లేదు? అది నీడనియదు, ఏ ఫలము ఇవ్వదు. ఒకవేళ దాని దగ్గరికి వెళ్తే గాయాలే. అవునా? ఎవరన్నా తుమ్మ చెట్టును పెంచుకుంటారా? ఎవరు పెంచుకోరు తుమ్మ చెట్లు. అంటే మనమంతా తుమ్మ చెట్లు వంటి వాళ్ళు. ఏ ఫలమేని, ఏ ఉపయోగము లేని, ఏ నీడ వేయనిది దాని దగ్గరికి వెళితేనే అసహ్యముగా ఉంటుంది. ఏదైనా వర్షం పడుతుంటే దాని చెట్టు కిందకి ఎవరైనా వెళ్తారా? పూర్తిగా తడవడంతో పాటు ఏమంటే అదంతా ముళ్ళతో ఉంటుంది. ముళ్ళు, భయంకరమైన ముళ్ళు ఉంటాయి. చాలామందికి సెప్టిక్ అవుతాయి ఆ ముళ్ళు గుచ్చుకుని తీగిపోతే, భయంకరమైనది. అలాంటి తుమ్మ చెట్టుని ప్రభువారు కోరుకున్నాడు. ఎవరిని? తుమ్మ చెట్టుని కోరుకున్నాడు. ఆ తుమ్మ చెట్టుని ఆయన కరుణాపీఠముగా ఎంచుకున్నాడు. మనం కూడా అలాంటి వాళ్ళమే. మన ఒళ్ళంతా విషతుల్యమైంది. ఎందుకంటే మనలో ఏ ఫలాలు లేవు. నిజంగా మాట్లాడితే దేవుని అపారమైన కృపను బట్టి ఆయన మనలను తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కొంచెం బాగా కనపడుతున్నా. బయట ఏముంది? మనల్ని కంపేసాడు ఆయన. బంగారపు రేకుతో కప్పాడు. అంటే రక్షణ వస్త్రంతో కప్పేసాడు మనల్ని. ఇప్పుడు మందస్సము బయట ఏం కనపడుతుంది? బంగారం. కానీ లోనైంది తుమ్మ చెక్క. అంటే మనమే ఈ తుమ్మ చెక్క లాంటి వాళ్ళం. నిజంగా మనలో ఖచ్చితంగా 100% స్వార్థం ఉంటుంది, ఖచ్చితంగా ఈర్ష్య ఉంటుంది, ఖచ్చితంగా పాపం ఉంటుంది, ఖచ్చితంగా అవిధేయత ఉంటుంది. ఇవన్నీ భయంకరమైన ముళ్ళు. చాలామంది ఈ ముళ్ళు తగిలిందంటే విషతుల్యం అయిపోతుంది. ఇలాంటి తుమ్మ చెట్లు మనం ఎవరన్నా చూస్తే ఇష్టపడతారా? ఆమె నోట్లో మేము నోరేయం కానీ అంటారు, ఆమె అంటారు, ఆయన అంటారు. ఎవరు ఇష్టపడరు ఎవరిని? తుమ్మ చెట్టుని. సరే, కనిపించటానికి ఎట్లా కనపడుతుంది? బహు రమ్యంగా కనపడిద్దా? నల్లగా ఉంటుంది, అవునా కదా? దాని తోలంతా ఎలా ఉంటుంది చెప్పాడు ఎప్పుడన్నా? తుమ్మ చెట్లు ఎలా ఉంటుంది? దెయ్యంలాగా ఉంటుంది, దెయ్యపాకారం, నల్లగా ఉంటుంది. అది ఉపయోగం అసలు ఏమీ ఉండదు. ఏమన్నా ఫలాలు కావాలంటే ఫలాలు ఈకపోక ఏం చేసిద్ది? అది ఇంకా కరిసిద్ది అది మనల్ని. అర్థమవుతుందా? అలాంటి
చెట్లు మనము, తుమ్మ చెట్లు మనం. మన ఒంటి నిండా ముళ్ళే. లేవంటారా ముళ్ళు? లేవంటారా? ఖచ్చితంగా ముళ్ళ చెట్టుని కోరుకున్నాడు ప్రభువారు. స్వరూపము లేదు, రూపము లేదు, ఏ సౌందర్యం లేదు. దేనికి? తుమ్మ చెట్టుకి. భయంకరమైన ముళ్ళున్న చెట్టు ఏంటంటే అదే. పొడవైన ముళ్ళున్న చెట్టు అంటే అది కూడా అదే. తెల్లగా ఉంటాయి, ఇంతంత బారు ఉంటాయి. ఆ చెట్టుని ప్రభువారు కోరుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ముందు ఏం చేయాలి? ఆ చెట్టుని ఏం చేయాలి? ఆ ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళడానికే కొట్టేవాళ్ళు చాలా పరాకుగా ఉండి, ఏదన్నా చెట్టు కొట్టమంటే తొందరగా కొడతారు చెట్టు. తుమ్మ చెట్టు అంటే అమ్మో, తుమ్మని నమ్మకూడదు అంటారు కదా, సామెత ఉంది, నేను అనకూడదు. ప్రైజ్లా, నన్ను అన్నిదా భావించద్దు, లోకంలో ఉన్న సామెత. ప్రైజ్లా. సామెతలు కొంచెం అనుభవం పూర్వకంగానే వస్తాయి. అంటే నమ్మకం లేదు. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఏ ప్రమాదం వచ్చిద్దో తెలియదు. చాలామంది అది సెప్టిక్ అయ్యి కాలు తీసేసిన వాళ్ళు ఉన్నారు. భయంకరమైంది. లోనే బయటికి బాగానే ఉంటుంది, లోనంతా తినేస్తుంది. అంత భయంకరమైన చెట్లు మనం. అలాంటి చెట్టును ప్రభువారు కోరుకున్నాడు. ఆయన నివాసం చేయటానికి ఇష్టపడ్డాడు. ఆయన ప్రేమ అది. ఇప్పుడు ఏం చేశారు? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ముందేం చేశాడు? అనేకమైన చెట్లు ఉన్నాయిగా, మామిడి చెట్లు ఉన్నాయి, మంచి ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి. కానీ ఏ చెట్టుని కోరుకున్నాడు ఆయన? ప్రైజ్లా. అందుకే ప్రభువారు అన్నాడు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను? నశించిపోతున్న వారిని వెతికి రక్షించటానికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ చెట్టుని ముందేం చేయాలి? సపరేట్ చేయాలి, నరకాలి. ఏం చేయాలి? నరకాలి. ఇది భయంకరంగా ఉంటే అది నరకటానికి కూడా గొడ్లు వంకరలు పోతాయి, అంత చావ ఉంటాయి వాటికి. మామూలుగా తుమ్మ చెట్టు నరకటం కష్టం. డిపార్ట్మెంట్ చెట్టు ఏముంది, కొట్టేస్తే పడిపోయింది. ఏ చెట్లైనా త్వరగా నరికేయచ్చు. కానీ తుమ్మ చెట్టు చాలా గట్టిగా ఉంటుంది, గొడ్డలు కూడా వంకర పోతాయి, ఏ నాటికి తెగదది. అందుకే తుమ్మ చెట్టు కొట్టేవాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతారు. ఏ ముళ్ళు ఎటు నుంచి కొట్టిద్దో తెలియదు, అంత భయంకరంగా ఉంటుంది. వేపుకి ఏమైనా పెరిగిద్దంటే అడదిడ్డంగా పెరిగిద్ది, దాని నిండా ముళ్ళే, ప్రేతమైన ముళ్ళు ఉంటాయి. దేవుని వాక్యమనే ప్రైజ్లా ఖడ్గం చేత, గొడ్డల చేత ప్రైజ్లా ఆయన నలగొట్టి నిన్ను నన్ను సపరేట్ చేసి, దేవునికి మహిమ కలు. అక్కడతో ఆగిందా? ఆగల. చాలా కష్టపడి దేవుని అపారమైన కృపను బట్టి లోకము నుండి వేరుపరిచాడు. అస్సలు లోకం నుంచి ఎందుకు వేరుపడతాం మనం? ఎన్ని దెబ్బలు కొట్టాడో ప్రైజ్లా వాక్యం చేత. అప్పుడు సపరేట్ చేయబడి, సపరేట్ చేసిన తర్వాత ఎంపటే చెక్క వచ్చిద్దా? రాదుగా. దాన్ని ఎండలో ఎండబెట్టాలి. దేవుడు వాక్యముతో నిన్ను లోకం నుంచి సపరేట్ చేసిన తర్వాత ప్రైజ్లా ఆయన నిన్ను బాగా ఏపుతాడు, శ్రమల కొలివిలోకి తీసుకెళ్తాడు. ఆ శ్రమల కొలివిలోకి వెళితే కానీ దాంట్లో ఉన్న ఆ ముళ్ళు ఎండిపోయి ఇరిగిపోవు, లేకపోతే అలానే ఉంటాయి.
బాగా ఎండిన తర్వాత అంటే మనల్ని ఏం చేస్తాడు? బాగా ఆయన పరీక్షకు గురి చేస్తాడు. లేకపోతే ఒక్కొక్క ముళ్ళు ఎరగాలంటే టైం పట్టింది. అహం అనే ముళ్ళు ఎరగాలంటే చాలా టైం పట్టింది. కోపం అనే ముళ్ళు ఎరగాలంటే చాలా టైం పట్టింది. ఈర్ష్య అనే ముళ్ళు ఎరగాలంటే చాలా టైం పట్టింది. అలాన్నిటినీ ఒక్కొక్కటి విరిగిపోయే వరకు ఇప్పుడు ముళ్ళన్నీ తొలగించబడతాయి. అప్పుడు ఏమి లేకుండా వరకు నేనేం చేస్తాడు? ఎండబెడతాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎండబెట్టిన తర్వాత దీన్ని మళ్ళా ఎక్కడికి తీసుకెళ్తారు? మిషన్ దగ్గరికి తీసుకెళ్ళాలిగా. ఆ మిషన్ దగ్గర తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదైనా కోస్తారు, కానీ తుమ్మ చెట్టుకయ్యా మీరు తోలు తీయండి అంటారు. మా రంపాలు పోతాయి, నీ గొంతుకు 500-600 ఇస్తావు, మాకు రంపం పోతే 1000 రూపాయలు అవుతాయి, ముందు తోలు అంటారు. ఏం చేయాలి? ఇది 3వ స్టెప్. నిన్ను నారదీస్తాడు ప్రభువారు. ఇంకా ఏదైనా ఉందేమో, వాటన్నిటినీ ఒక్కొక్కటి లాగుతున్నప్పుడు ప్రాణం గిలగిలగిలలాడింది. అప్పుడు దాకా అనుభవించింది కదా, ఇప్పుడు వదిలిపెట్టాలంటే బహు కష్టంగా ఉంటుంది. అప్పుడు దాకా ప్రీతిగా అనుభవించుంటావుగా లోకంలో ఒక్కొక్కటి. ఇప్పుడు పీకుతుంటే ఎలా ఉండిద్ది? బహు కష్టంగా ఉంటుంది. అప్పుడు దాకా అనుభవించేవుగా, ఏది పెడితే అది తిన్నావు. ప్రభువారు ఏమన్నాడు? తిండిబోతులు దేవుని రాజ్యానికి వెళ్ళరు అన్నాడు కదా. నోటికి కత్తిరి పెడతావు. ఇప్పుడు ఆ పీసు లాగుతుంటే ఎలా ఉండిద్ది? గుటకలు మింగుతూ ఉంటాడు. ఎక్కడ తినని ప్రాణంగా, తాగిన ప్రాణంగా, చూసిన ప్రాణంగా, అనుభవించిన ప్రాణంగా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు తోలు ఒక్కొక్కటి లాగేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంత నల్లగా ఉన్నది తెల్లగా అయింది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అక్కడితో ఊరుకుంటారా? మిషన్ మీదకి తీసుకెళ్తారు. బద్దలుగా కోస్తున్నప్పుడు ప్రైజ్ లార్డ్, అమ్మయ్య అన్నీ పోయినీళ్ళు అనుకుంటావు. దేవుడు కృపను బట్టి ఇప్పుడు ఆశ లేదన్నయ్య, ఆ ధ్యాస లేదన్నయ్య, ఆ తలంపు లేదన్నయ్య, అటు మీద ఏమి లేదన్నయ్య అన్నావు. మంచిదే. అక్కడ దూరుకున్నాడా? ఇప్పుడు మిషన్ మీదకి వెళ్ళి ఏం చేస్తాడు? సపరేట్ చేస్తూ ఉంటాడు. బద్దలకు కోస్తూ ఉంటాడు. కొయ్యాలుగా చెక్క కావాలంటే కొయ్యాల వద్దా? కోస్తూ ఉంటాడు. నీకున్న అనుబంధాలు, నీకున్న ప్రీతి, ప్రజలా అవన్నిటిని సపరేట్ చేస్తాడు. ప్రజలా నన్ను తప్ప ఎవరిని మీరు ప్రేమించకూడదు. బిడ్డలంటే ప్రేమ, మీ ఆయనంటే ప్రేమ, నీకు కలిగిన బంగారం అంటే ప్రేమ. వీటన్నిటి నుంచి ఏం చేస్తాడు ప్రభువారు? బద్దలుగా కోసేస్తాడు. కోసిన తర్వాత అయ్యిద్దా? ఇప్పుడు వడ్రంగి వస్తాడు. మరి ఈ చెక్క కొంచెం చిత్రికి పట్టాలంటాడు. నునుపవ్వాలిగా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఆ చిత్రిక పైన ఆ కోసిన తర్వాత అక్కడక్కడ బుడుపులు ఉంటాయి, ఇంకా ఎక్కడో మిగిలిపోయి ఉంటాయి. వాటిని కూడా ఏం చేయాలి? సదును చేయాలి. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ. ఇప్పుడు ఎన్ని భాగాలకు వచ్చా? దేవుడు నిన్నే మందసముగా చేసుకుని నీలో నుండి దేవుడు మాట్లాడాలంటే ఇంత ప్రాసెస్ ఉంది. నీలోకి ప్రభువు రావాలంటే ఎంత ఉంది. ప్రైజ్ లార్డ్. ఇక నువ్వు ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపిస్తావు. ఈ లోకం మీద ఎక్కువ మాట చెప్పాలంటే వైరాగ్యం అంటాం చూడండి. అంటే ఇక దేని మీద
ధ్యాసే ఉండదు. ముందు ఒకే ధ్యాస ఆయనే. ఈ శరీరము నలుగుడు పడుతున్నా, దీన్ని చిత్రహింసలు చేస్తున్నా, దీనిని అపోస్తులను మలమలా కాల్చే నూనెలోకి వాళ్ళని విసిరేసి హతసాక్షులు చేస్తున్నా వాళ్ళకి దీని మీద ఇంకేమీ లేదు. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళిపోయారు. ఏమనిపించదు. తిడుతున్నా కూడా ఆనందంగా నవ్వు వస్తూ ఉంటారు, బ్లెచ్ చేస్తున్నా. అంతకుముందు ముళ్ళ తొంపు ఉంటే స్టార్టింగ్లో అయితే ఒక్క ముళ్ళు టపా టపా 2 ముళ్ళు గుచ్చేదానివి ఏమో, అంతే కదా. ఇప్పుడు ముళ్ళు లేవు, తోలు కూడా లేదు, గణుపులు కూడా లేవు, ఏమీ లేవు. ప్రైజ్ ది లార్డ్. అట్లా చిత్రికి పెడతాడు నేను పట్టి పట్టి. ప్రైజ్ ది లార్డ్. అలా మళ్ళీ ఇది బయటికి కనపడితే దీనికి తుప్పు పట్టిద్దేమో, దీనికి మళ్ళీ చెదల పడతాయేమో, దీనికి ఏదైనా పురుగు పట్టిద్దేమో. పట్టవా? చెక్కలకి ఏం పడతాయి? పురుగు పడిద్దిగా. పట్టువా? పడతాయి. ఏమంటారు దాన్ని? అదేగా, దానికి పడతా ఉంటుంది. చెదలు కాదురా, దానికి ఇంకో పేరు ఏదో, అదేలే, పుచ్చిపోవటం. ప్రైజ్లా, పుచ్చిపోతూ ఉంటా. పుచ్చిపోయి దేమోనని ప్రభువారు బంగారపు రేఖతో పొదిగాడు. దేవునికి మహిమ కలుగును. ఆమేన్. ఇప్పుడు ఆయన వాక్యము చేత నిన్ను నన్ను ప్రైజ్లా పొదిగాడు. ఇప్పుడు చూస్తుంటే బంగారము. ప్రైజ్లా. లోనేముంది? తుమ్మ. అది ఒకనాడు ఎలా ఉంది? విషతుల్యముగా ఉంది, ఒళ్ళంతా ముళ్ళులే. ప్రైజ్లా. అలా నిన్ను ఆయన రక్షణ వస్త్రంతో కప్పేశాడు. లోకంలో నుంచి ఏది వచ్చినా కూడా ప్రైజ్లా నిన్ను ఆనదు, నీకు తగలదు. లోకము నీకు ఎప్పుడు విరోధంగా ఉంటారు. ఇంకా రక్షించబడిన వారు పాపం చేయరు. ఆమె. ఇప్పుడు ఆ మందసములో మన్నా ఉంది, దేవుని వాక్యం ఉంది. ప్రైజ్ లార్డ్. ఆ మందసములో చిగురించిన అహరోను కర్ర ఉంది. ఆ మందసములో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనలో దేవుని వాక్యం ఉంది, జీవం ఉంది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగు. దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ మందసం మీదకి ప్రభువారు వస్తాడు. ప్రైజ్ లార్డ్. ఆయన వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు నీ మీదకి ప్రభువారు వచ్చి మాట్లాడాలంటే ఈ తుమ్మ చెట్టు ఇన్ని స్థాయిలో నలగొట్టబడిద్ది. మీకు ఇంకో ఒక స్థాయికి వచ్చారేమో, ఇంకా చాలా ఉంది, మర్చిపోకండి. ఇంకెంత ఉంది? చాలా ఉంది. ఇప్పుడు కొంచెం నరకబడ్డారు, ఎండుతున్నారు అంతే. వామ్ము అన్నయ్య భయమేస్తుంది. ఇంక చాలా ప్రైజ్లా. ఎండుతున్నారు అంతే, ముళ్ళన్నీ రాలిపోవాలి. అర్థమవుతుందా? ప్రతి లోకపు ముళ్ళు విరిచేయాలి. అన్ని ముళ్ళు విరిచేసిన తర్వాత నీలో సాత్వికము వస్తుంది, దయాళత్వం వస్తుంది, ప్రేమ వస్తుంది, ఆశా నిగ్రహం వస్తుంది, ఆత్మఫలాలన్నీ నీలోకి వస్తాయి. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని బిడలారా, దేవుడు నీలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఇష్టపడటానికి ముళ్ళ చెట్టు లాంటి, తుమ్మ చెట్టు లాంటి మనలను ఆయన ఏం చేశాడు? పిలుచుకున్నాడు. రండి, ఇంకొక మాట చూపిస్తాను. అదే నిర్గమాకాండము 25:16. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. రండి, ఇప్పుడు సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33వ వచనం. చేసిరి చూచుటకు
ప్రైజ్ ది లార్డ్. నీ ముందుగా ప్రభువు నడుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ముందుగా ప్రభువు నడుస్తాడు. నువ్వు ముందుగా ప్రభువు నడుస్తే ప్రైజ్ ది లార్డ్ నీకు ఎలాంటి ఉపద్రవం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి ఆటంకాలు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. ఈ మందస్సము ఒబేదేది ఇంటిలో ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ బహుగా దీవించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మందస్సము ఒబేదేది ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇంటిలో పెట్టారు. వాళ్ళు ఒకసారి మందస్సం తీసుకొస్తున్నప్పుడు ఆ మందస్సాన్ని తాకకూడదు ఎవరు పడితే. తాగితే చనిపోతారు. అక్కడ ఈ మందసాన్ని మోసే మరి ఎద్దులు కాలు జారినప్పుడు ఒక ఆయన వచ్చి మందసాన్ని పట్టుకుంటే అక్కడికక్కడే చనిపోయాడు. అప్పుడు భయం వేస్తుంది రాజుకి, దావీదుకు రాజుకి భయం వేసి ఆ మందసాన్ని అక్కడ పెట్టేసాడు. ఈ మందసం ఎవరింట్లో ఉంటే చచ్చిపోతారేమోనని అది ఒబేదేది ఇంట్లో పెట్టారు. వీళ్ళు వెళ్ళిపోయారు. ఇక 3 నెలల తర్వాత భటులను పంపించాడు ఏగులు వారు. దేవుని మందసం అక్కడ వదిలేసి వచ్చాము, ఇప్పుడు ఆడ పరిస్థితి ఎలా ఉందో చూసి రామని. ఏగులు వారు వచ్చారు. అటు ఇటు చూస్తున్నారు. వాళ్ళకి ఆనవాళ్ళు దొరకట్లా. మేము మందసం ఒడిచిపెట్టినప్పుడు చిన్న గుడారం ఇక్కడ, ఆ గుడారం కనబడతలేదేంది, ఇక్కడ ఏదో పెద్ద డూప్లెక్స్ బిల్డింగు పెద్ద భవంతి వెలిసింది ఏంటి, ఎక్కడా కాదని అటు ఇటు తిరుగుతున్నారు. ప్రైజ్ లార్డ్. వెళ్ళి రాజుకు చెప్పారు, అయ్యా మనం వదిలిపెట్టి వచ్చాం గుడారంలో భయపడి, అక్కడ ఏ గుడారం లేదు, అక్కడ పెద్ద పెద్ద భవంతులు, విలాసమైన భవంతులు, అసలు అటు చూడటానికి అసలు అదో కాదనిపిస్తుంది అంటే ఎంక్వైరీ చేస్తే ప్రైజ్ లార్డ్ అక్కడే ఆ మందసము ఒబేదేదు ఇంటిలో ఉన్నప్పుడు 3 నెలల్లోనే విస్తారంగా దీవించబడ్డాడు. ప్రైజ్ లార్డ్. ఆ మందసం నీ గృహంలో ఉండునుగాక. ప్రైజ్ లార్డ్. ఆ మందస్సంలోకి ప్రభువారు వస్తారు అంటే నువ్వే ఒక మందస్సముగా మారాలి నీ గృహానికి. ఆమేన్. అప్పుడు నువ్వు బహుగా దీవించబడతావు. ఒబేదేదు ఇంటిలో మందసము ఉండగా దేవుని దీవెనలు మెండుగా నిండెను. ఒబేదేదు ఇంటిలో మందసము ఉండగా దేవుని దీవెనలు మెండుగా నిండెను. దావీదు ఒంటిలో దేవుని స్తుతి ఉండగా, దావీదు ఒంటిలో దేవుని స్తుతి ఉండగా సితారాను సంధించి సదా ప్రభుని స్తుతించి, సితారాను సంధించి సదా ప్రభుని స్తుతించి దేవుని దీపొందెను. దావీదు దేవుని దయ పొందెను.